అందరికీ వందనాలండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాము. ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలొచ్చినా, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోయినా, కామన్‌గా ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ వేస్తారు. అదేంటి అంటే, "నా తలరాత ఇంతేనండి. నేనేం చేయగలను? నేను చాలా ప్రయత్నాలు చేశాను. బట్ ఇక్కడ ఏదైతే రాసుందో అదే జరుగుతదని" చెప్పేసేసి చాలా మంది ప్రజలు కామన్‌గా ఉపయోగించేటువంటి డైలాగ్ ఇది. ఈవెన్ ఇది క్రైస్తవుల్లో గూడా చాలామంది నమ్ముతారు ఈ మాటని. అంటే దేవుడు మనకి ఎలాంటి తలరాత రాస్తాడో, దాన్ని బట్టి మన జీవితం జరుగుతది కదండీ! దానికి మనమేం జేస్తాము, మన ప్రయత్నం మనం జేద్దాము. ఒకవేళ అది జరగకపోతే అది దేవుడికే వదిలేద్దాం అని చెప్పేసేసి, అది రైట్ జరిగినా, తప్పు జరిగినా కూడా దేవుడి మీదకే నెట్టేయడం లాంటి ఈ ఈ సిట్యుయేషన్స్ అనేవి మనం కామన్‌గా చూస్తా ఉంటాం సమాజంలో. ఈరోజు మనం ఆలోచిద్దామండి. అసలు నిజంగానే దేవుడు మనిషికి తలరాత రాస్తాడా? అంటే మనం చేసే ప్రతి పని కూడా దేవుడే వెనకుండి చేయిస్తున్నాడా? అది మంచైనా, చెడైనా కూడా ఓకే. ఇలాంటి విషయాలన్నీ గూడా దేవుడే వెనకుండి చేపిస్తున్నాడా మనుషులతోటి అన్న అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం ఆలోచించగలిగితే, ఈరోజు క్రైస్తవులు ఇందాక మనం అనుకున్నాం గదా! క్రైస్తవులు గూడా ఈ నమ్మకంలోనే ఉన్నారు చాలామంది అని జెప్పేసేసి. వాళ్ళలా అనుకోవడానికి గూడా ఒక చిన్న మాట ఉందండి బైబిల్‌లో. మరది ఆ మాటని అర్థం జేసుకోవడంలో ఏమన్నా పొరపాటు జరిగిందనేది కూడా మనం ఆలోచించాలి. ఒకసారి ఆ మాట చూడగలిగితే కీర్తనల గ్రంథము 139 అధ్యాయం అండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ మనిషి పుట్టుక గురించి మాట్లాడుతూ అక్కడ దేవుడికి అన్ని విషయాలు ముందుగానే తెలుసు. నేను నడుచుచున్నది, నేను ఎలాంటి ఆలోచనలు ఆలోచించబోతున్నాను, లేకపోతే నా ఆలోచన అనేది నా యొక్క మైండ్‌కి రాకమునుపే నీకు తెలుసు అన్నటువంటి విషయాలు చెప్పుకుంటూ అక్కడ ఆ కీర్తనలో దావీదు గారు మాట్లాడుతూ 16వ వచనం మనం చూడగలిగితే అక్కడ, "నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను." అంటే నేను పిండమునై ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. నా గురించి నీకు కంప్లీట్‌గా తెలుసు. దాని తర్వాత నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను అని రాసుందండి. రైట్. సో, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అనుంది. అంటే ఈ మాటను చూడగలిగితే నీ గ్రంథంలో నా గురించి నా దినములు అంటే నేను ఏమేం జేస్తాను, ఈరోజు ఏం జేస్తాను, రేపేం జేస్తాను, ఎల్లుండి ఏం జేస్తాను, అసలు నేను పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నేను ఏమేం పనులు జేస్తాను, నేనేమేం జేస్తానన్న విషయాలన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయెను అన్న మీనింగొచ్చేటట్టు ఉంది ఈ మాట మనకి. రైట్. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే, అంటే నేను ఏం జేస్తానో దేవుడికి ముందే తెలుసు అవన్నీ రాసేసుకున్నాడు. క్లియర్. ఇక్కడ, ఇక్కడ ఈ మాట కొంచెం మనం ఇదెలా ఉందంటే చాలా సెన్సిటివ్ వర్డ్ అండి ఇది. ఇక్కడ లిఖితం లాయలన్నదనేది బానే ఉంది. కానీ అది గ్రంథంలో లిఖితం లాయను అన్నట్టు మెన్షన్ చేసాం తప్ప తల మీద రాసినట్టు ఎక్కడ మనకి లేదు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశ్యం లేకపోతే దావీదు గారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఈ కీర్తన రాయడం వెనక, నేను ఏం చేస్తానో నీకు తెలుసు. అంతే తప్ప నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో అది నువ్వు నాతో చేయిపిస్తున్నావు అన్న మీనింగ్ అయితే కాదు. మనం బాగా అర్థం చేసుకోవాలి. క్లియర్ కదా! అంటే నేనేం చేస్తానో అది నీకు ముందే తెలుసు. అంతే తప్ప నేను ఇదే చెయ్యాలి అని మాత్రం నువ్వు నన్ను ఫోర్స్ చేయట్లేదు. నువ్వు నాతో ఆ పని చేయించేటట్టు చేయించట్లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అండి. ఇంకొంచెం బాగా ఆలోచిద్దాం. మీకు కొంచెం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే దేవుడు నిజంగా మనిషికి తలరాత రాసి, నువ్వు పుట్టింది మొదలు చనిపోయేంత వరకు నేను ఏదైతే రాసానో నువ్వు అదే చెయ్యాలి అని గనక చెప్పగలిగితే అని చెబితే సింపుల్. ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఒక మనిషిని హత్య చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్. నేనేం జేస్తానంటే, ఒక మనిషిని చంపేస్తాను. ఇప్పుడు చంపేసేసిన తర్వాత, దేవుడు నా తలరాతలా రాసాడు మరి ఆ మనిషిని చంపేయమని. దానికి నేనేం జేస్తాను అన్నాననుకోండి. మరిప్పుడు పోలీసులెందుకు, చట్టాలెందుకు, జైళ్ళెందుకు, కోర్టులెందుకు ఇవన్నీ అవసరం లేదు గదా! సింపుల్ గదా! అవునా గదా! కొంచెం మనం ఎలా అంటే సిట్యుయేషనల్‌గా ఆలోచిద్దాము. రైట్. కొంచెం కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం. అంటే ఒక మనిషి తప్పు చేసినా గూడా అది నాకు సంబంధం లేదు. అది దేవుడే నాతో చేయించాడని నేను జెప్పొచ్చు. అవును కదా! అంటే ఇప్పుడు చాలామంది బయట మనం సొసైటీలో జూస్తున్నాం. కొన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి. కొంతమంది ఓకే. డబ్బులిచ్చి కూడా కొంతమందిని చంపించేసే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఫ్యామిలీస్‌లో మనం జూస్తా ఉన్నాం. రైట్. సో, ఒక ఒకరు ఎవరో సంథింగ్ ఒకళ్ళని ప్రేమించారని జెప్పి, ఓకే. ప్రియుడి సాయంతో భర్తను చంపేసిన సిట్యుయేషన్‌లున్నాయి. రీసెంట్‌గా మనకి ఒక న్యూస్ కూడా చూసాను నేను. గోదావరి జిల్లాలో ఏంటి అంటే డబ్బుల కోసం వాళ్ళ మావయ్య గారిని వేరే వాళ్ళతో డబ్బుల గురించి మాట్లాడుకొని వాళ్ళకి ఓకే. కొంచెం డబ్బులిచ్చి ఆ మనిషిని చంపించేసేసి వేరే ఊర్లో పడేసిన సిట్యుయేషన్‌లు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మరిప్పుడు ఆమె తప్పా అంటే ఖచ్చితంగా యాస్ పర్ యూ ఇట్స్ నాట్ రాంగ్. అంతే కదా! ఎందుకు? తలరాత దేవుడు అలా రాసాడు. మరి అది కరెక్ట్ కాదు కదా!
అవునా? సో, బయట ప్రియుడి సహాయంతో భర్తను చంపేస్తున్నారు భార్యలు చాలా మంది. చాలా మంది భర్తలు కూడా భార్యలని హింసించి చంపేస్తున్నారు. బయట కొంచెం దొంగతనాలు జరుగుతున్న సిట్యుయేషన్‌లో వాళ్ళని కూడా కొట్టి చంపేస్తున్నారు. కొన్ని పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ అని మనం సొసైటీలో చూస్తున్నాం మరి. మరి ఎవరైతే ఇలా చంపించేస్తున్నారో, ఎవరైతే డైరెక్ట్‌గా హత్య చేసేస్తున్నారో వాళ్ళందరికీ తప్పు కాదు కదా! ఇఫ్ ఇన్ కేస్ దేవుడు గనుక తలరాత రాస్తే. అంతే గదా! మరి దేవుడు అట్లా రాసినప్పుడు వాళ్ళేం జేస్తారు? ఇప్పుడు సింపుల్‌గా ఏ పోలీసోళ్ళు వచ్చి పట్టుకున్నప్పుడు లేదంటే ఆహ్, జైల్లోనో లేపోతే కోర్ట్‌లోనో ఎక్కడో మనల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఏం జెప్తామంటే సింపుల్‌గా అక్కడ, "ఏవండీ నాకేం సంబంధం లేదు. దేవుడు నా తలరాత అలా రాసాడు. మరి నేనేం జేస్తాను" అని అన్నామనుకోండి. నవ్వుతారు కదండీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. పోలీస్ స్టేషన్‌లో ఉన్నోళ్ళందరూ నవ్వుతారు. కోర్ట్‌లో ఉన్నోళ్ళందరూ నవ్వుతారు. అంటే మనము వాడుక భాషలో మాట్లాడుకునే ప్రతి మాట కూడా అది నిజమని మనం నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి. కొంచెం కామన్ సెన్స్‌తో మనం ఆలోచించాలి. దేవుడెప్పుడు కూడా మనిషిని పుట్టించిన తర్వాత నువ్విట్లనే బ్రతుకు, నువ్విదే చెయ్యి. అంటే కొన్ని విషయాల్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఏంటవి? నువ్వు తప్పు చేయకుండా బ్రతుకు, పాపం చేయకుండా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు అన్నవి కొంచెం రిస్ట్రిక్ట్ చేశాడు తప్ప నువ్వు చేసే ప్రతి పని నువ్వొక దొంగతనం చేసావు, దేవుడే రాశాడు. నువ్వొక మంచి పని చేసావు, దేవుడే రాశాడు. లేపోతే నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు, దేవుడే నీకు తలరాతలో నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావు పలానా డేట్‌న, పలానా టైంన అన్నట్టు మనం నమ్మకూడదండి. అది మరి చాలా హాస్యాస్పదంగా ఉంటాలండి మాటలు. అర్థమవుతుందా? దేవుడెప్పుడు గూడా మనిషి దగ్గర నుంచి ఎలా కోరుకున్నాడంటేనండి, మనిషికి స్వతంత్రతనిచ్చాడు. అరె నాన్న ఇదిగో నీకు ఆయుష్‌నిచ్చాను. రైట్? ఈ భూమి మీద నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా నీకు స్వతంత్రత నేనిస్తున్నాను. అంటే నువ్వేం జేయాలంటే, మంచేదో, చెడేదో నువ్వే గ్రహించాలి. నువ్వే గ్రహించి దానిని బట్టి నువ్వు మంచిగా బ్రతకడానికి ప్రయత్నం జెయ్యి. ఆ మంచిగా నువ్వెలా బ్రతకాలో నీకు నేను చాలా విషయాలు ఈ బైబిల్‌లో పొందుపరిచాను. అవన్నీ చక్కగా చదువుకొని, వాటిని ఫాలో అవుతూ గనక నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే, నువ్వు పరలోకాన్ని పొందుకోగలుగుతావు. సమాజంలో నిన్ను ఈ పాపంలోకి పడవేయడానికి, ఈ మంచి నుంచి నిన్ను సైడ్ ట్రాక్ తప్పించడానికి చాలా సిట్యుయేషన్స్ జరుగుతా ఉంటాయి. వాటన్నిటిని నువ్వు గమనించి, గ్రహించి దాన్ని బట్టి మంచేదో, చెడేదో నువ్వే తెలుసుకొని, నువ్వే మంచి మార్గాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దాన్ని బేస్ చేసుకునే నువ్వు ఎంత పరిశుద్ధుడివో నాకర్థమవుతది. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా నిన్ను ఆపేసాననుకో, ఇంక నువ్వు పరిశుద్ధుడివి ఎలా అవుతావు? తప్పు చేయాలన్న ఆలోచన నీలో వచ్చింది. నేనొచ్చి ఆపేసినప్పుడు నీ అంతట నువ్వు పరిశుద్ధతను సంపాదించుకున్నట్టు లెక్కలోకి రాదు కదా! అంతే గదా! సో దట్ అక్కడ నీ అంతట నువ్వు ఇది తప్పు అని ఆగిపోయే మనస్తత్వం నీకుంటేనే దేవుడు నీకు పరలోకమిస్తాడు. ఆ మనస్తత్వం నీకు రావడానికే ఈ బైబిల్ ఈరోజు మన చేతిలో ఉంది. తప్పేదో, రైట్ ఏదో గ్రహించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. రైట్. సో వీటన్నిటిని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించగలిగితే ఓకే. దేవుడెక్కడ గూడా ఇది జేయండి, మీరిలానే బ్రతకండి అని చెప్పి తలరాత ఎక్కడ కూడా మనకి రాయడు. మీకు కొంచెం ఒక 2 రిఫరెన్సెస్ చూపిస్తానండి. ఒకసారి చూద్దాం మనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అండి. 10వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటదండి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే అక్కడ, "అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు గాని, అన్నియు చెయ్యదగినవి కావు." చూసారా అండి? అన్ని విషయాల్లోనూ స్వాతంత్రత ఉంది. యెస్. పుట్టింది మొదలు మనం చనిపోయేంత వరకు నువ్వు ఏ పనన్నా జేయొచ్చు. స్వతంత్రత ఉంది. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్. ఆ కండిషన్ ఏంటో చూద్దామండి ఒకసారి. ప్రసంగి గ్రంథం ఒకసారి చివరగా ప్రసంగి గ్రంథము 11 అధ్యాయం అండి. ప్రసంగి గ్రంథం 11 అధ్యాయము 9 వచనంలో మనం చూడగలుగుతానండి. 9 వచనం. "యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము." వెరీ గుడ్. "నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము." ఎక్సలెంట్. దెన్ అయితే దేర్ ఈస్ ఎ కండిషన్ హియర్. ఏంటంట అండి, చాలా క్లియర్‌గా చెప్తున్నారండి. ఏంటంట, "నీ యవ్వన కాలం ముందు నీకు నచ్చినట్టుండు. నువ్వు సంతోషంగా ఉండు, సంతుష్టిగా ఉండు. నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించేసేయి. నాట్ ఎన్ ఇష్యూ. బట్ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రం జ్ఞాపకం ఉంచుకో." ఇప్పుడు దేవుడే నీతో తప్పు చేస్తే తీర్పెందుకు తీరుస్తాడండి? దేవుడే నీతో తప్పు చేపిచ్చేసి, దేవుడే నిన్ను తీర్పు తీర్చేసి, దేవుడే నిన్ను నరకంలో వేసేస్తే ఇంక మనం ఎందుకండి ఇంకా? దేవుడు అలాంటోడు గాదు కదా! దేవుడు అలాంటోడు కాదు కదా! ఇదేమి సినిమా కాదు కదా! కావాల్సి వాళ్ళతో స్క్రిప్ట్ ఫాలో అయిపిచ్చి, ఆళ్ళతో ఈ పనులన్నీ జేపించి, చివరికి వాళ్ళే వాళ్ళని మోసం జేసేసి ఇదంతా సినిమా స్క్రిప్ట్ కాదు కదండీ! రైట్. దేవుడు చాలా పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహానుభావుడైన ప్రేమమూర్తి. ఈరోజు పాపం చేస్తున్న మనందరిని ఇంతకాలం పాటు క్షమిస్తూ, క్షమిస్తూ ఇంకా మారతాం అని చెప్పి టైం ఇస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తి మనతో తప్పు చేయించలేండి. మీరెక్కడన్నా చూసుకోండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆదాము దగ్గర కూడా చాలామంది అనుకోవచ్చు.
ఇప్పుడు పండు తిన్నాడు, తప్పు చేశాడు. అసలు చెట్టే వేయకుండా పండు తిండు కదా అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి వచ్చిద్ది. మనం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ వీటి గురించి కూడా ఆలోచిద్దాము. బట్ సందర్భం వచ్చింది కదా, ఒక చిన్న మాట చెప్తాను. చెట్టేసింది ఆయనే కదా, పండు పెట్టింది ఆయనే కదా, అలా చేయకుండా ఉండుంటే అసలు తినకపోదుడు కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెట్టేసిన వ్యక్తి తినొద్దని కూడా చెప్పాడు కదండి మరి. ఫస్ట్ చెప్పిన మాట ఏంటి? ఈ తోటలలో ఉన్నటువంటి ఏ చెట్టు ఫలమైనా నువ్వు తిను. బట్ ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం నువ్వు తినొద్దు అని ఎందుకు చెప్పాడు మరి? ఒకవేళ నిజంగా తప్పు చేయాలన్న ఉద్దేశం దేవుడికి ఉండుంటే ఆ మాట అనకూడదు కదా! కొంచెం లాజికల్‌గా మనం తెలివితో ఆలోచిస్తే అన్నీ అర్థమైపోతాయి మనకి. రైట్. సో, ప్రతీదీ మనం దేవుడి మీదకి నెట్టడం అనేది కరెక్ట్ కాదండి. సో, ఆలోచిద్దాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నిటిని బట్టి తప్పు చేసినా, రైట్ చేసినా అది మన చేతుల్లోనే ఉంటుంది. బట్ మంచి చేసేదానికి, చెడు చేసేదానికి గూడా మనకి సిట్యుయేషన్స్ ఉంటాయి. బయట చాలామంది మంచి చేయడానికి సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. చెడు చేయడానికి సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. దేవుడు ఇవన్నీ చూస్తాడు. వీటన్నిటిని బట్టి నువ్వెలా ఆలోచిస్తున్నావన్నది దేవుడు ఆలోచిస్తాడు. వీటన్నిటిని బట్టి దేవుడు నీ యొక్క మైండ్ సెట్‌ని అర్థం చేసుకుంటాడు. ఓకే. మంచి వైపు వెళ్తున్నాడా? చెడు వైపు వెళ్తున్నాడా? దానిని బట్టి నీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, ఆయనంతట ఆయన నీతో తప్పు చేయించడానికి మాత్రం చేయడండి. దేవుడు అలాంటి వాడు కాదు. సో, మనం ఈ సమాజంలో ఏ పనైనా చేయండి. ఏ పని చేసినా గూడా అది తప్పా, రైట్ అనేది మనకి మనమే ఆలోచించుకోవాలి. మనకి మనమే ఆలోచించుకొని తప్పైతే ఆగిపోదాం. రైట్ అయితే ముందుకెళ్దాం. దేవుడి మీద మాత్రం నెట్టొద్దు. ఏ మనిషికి కూడా దేవుడు తలరాత వ్రాయడు. భూమి మీద పెట్టాడు. స్వతంత్రత ఇచ్చాడు. ఎలా బ్రతకాలో చెప్పాడు. బ్రతకడానికి మనకొక మాన్యువల్ ఇచ్చాడు. దీన్ని ఫాలో అవుతూ మనం ముందుకెళ్ళగలుగుదాం. పరిశుద్ధంగా బ్రతుకుదాం. పరలోకం చేరుకుందామండి. రైట్? సో, అందరికి అర్థమైందనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించి, ఇకపై దేవుడి విషయంలో జాగ్రత్తగా ఆలోచిద్దాం. సమాజంలో ఉన్న ప్రతి మాటను కూడా మనం నమ్మొద్దండి. ప్రతిదీ బైబిల్‌తో మనం వెరిఫై చేసుకొని ముందుకెళ్దాం. అందరికీ వందనాలండి.